జైశంకర్ ఒకవైపున మన భారతదేశ విదేశాంగ మంత్రి, ప్రస్తుతం ఆయన మనకి ఇజ్రాయెల్కి మిత్రదేశం, ఇజ్రాయెల్కి మనం మిత్రులం, ఇరాన్కి మిత్రమే. కానీ ఇరాన్తో పోల్చుకుంటే ఇజ్రాయెల్కి మనకి స్నేహం బాగా ఉంది. ప్రస్తుతం యుద్ధం ఒకవైపున ఫ్లేరప్ అయిపోయి హౌతీ తీవ్రవాదుల మీదకి అమెరికా, తర్వాత బ్రిటన్ విరుచుకుపడుతూ ఉండటం, మరొక వైపున నాటో కూడా యుద్ధానికి సిద్ధమవుతూ ఉండటం, ఇలాంటి పరిణామాల్లో ఇరాన్ దెబ్బతినేటటువంటి పరిస్థితి రెడీలో ఉంది. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. ఈ దశలో కీలకమైనటువంటిది భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ పర్యటనకు వెళ్ళడం, ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడటం అన్నటువంటిది. అంటే ఏమన్నా మధ్యవర్తిగా వెళ్ళారా అమెరికా, యూరప్ దేశాలు హౌతీ తీవ్రవాదులకి, లేకపోతే హెజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులకి నీ అండ ఆపమని చెప్పి ఇరాన్ని ఒప్పించడానికి భారత్ని పంపించారా, లేదంటే భారతదేశం క్యాజువల్గా అక్కడికి వెళ్ళిందా అన్నటువంటిది మాత్రం తెలియాల్సి ఉంది. లేదా మన దేశానికి వస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద కూడా ఈ మధ్యన హౌతీలు దాడులు చేస్తున్నారు కాబట్టి హౌతీలు మన వాటి జోలికి పోకుండా ఉండటం కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.